ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో అనుదిన వాగ్దాన కార్యక్రమం ద్వారా ఈ విధముగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ముందుగా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. అదేవిధంగా ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షించున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన అవసరత నిమిత్తము మేము ప్రార్థిస్తూ ఉన్నాం. అదేవిధంగా మా కొరకు, మా పరిచర్య కొరకు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని కోరుచు ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ప్రభువు మీకు ఇచ్చే వాగ్దానము ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 9వ వచనంలో ఉన్నది. ఆ వాగ్దాన వచ్చిన భాగమును నేను మీ కొరకు చదువుచు ఉన్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని కోరుచు ఉన్నాను. ఆ వాగ్దాన వచనము ఈ విధంగా రాయబడి ఉన్నది. భూజనులందరి ఎదుట వారు నాకు ఇష్టమైన పేరుగాను, స్తోత్ర కారణముగాను, ఘనతాస్పదముగాను ఉందురు. నేను వారికి చేయు సకల ఉపకారములను గూర్చిన వర్తమానమును జనులు విని, నేను వారికి కలుగుజేయు సమస్త క్షేమమును బట్టి, సమస్తమైన మేలును బట్టి భయపడుచు దిగులు నొందుదురు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని దేవుడు ఆనాడు ఇర్మియా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు, యూదులకు దేవుడిచ్చిన వాగ్దానంగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుని ప్రజలు వారు చేసిన పాపములను బట్టి దేవుని తీర్పును వారు అనుభవిస్తూ ఉన్నారు. యెరూషలేము బబులోను సైన్యం చేత ముట్టడించబడింది. బబులోను చెరలోనికి యూదులు, ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళబోతూ ఉన్నారు. అయితే అటువంటి వారితో దేవుడు మాట్లాడుతూ భవిష్యత్తులో, అంటే చెర తరువాత కలగబోయే ఆశీర్వాదకరమైన స్థితిగతులు, పునరుద్ధరణ, క్షమాపణ, శాంతితో కూడిన వాగ్దానములను గురించి దేవుడు తెలియపరుస్తూ ఆశీర్వాద సంబంధమైన వాగ్దానములను ఇస్తానని ప్రకటించినట్లు మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, వారిని తిరిగి వారి దేశానికి చేర్చి వారి పాపములను క్షమించి సమృద్ధిగా ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చినట్లు ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. అంటే మరలా యెరూషలేమును అన్ని జనాలకు దేవుని మహిమను తెలియజేసే నగరంగా ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీనికి రెండు కోణాలు ఉన్నాయి. అంటే చారిత్రకంగా ఇది ఎప్పుడు నెరవేర్పు జరిగిందంటే, బబులోను చెర తరువాత దేవుడు యూదా ప్రజలను తిరిగి వారి దేశానికి తీసుకుని వచ్చాడు. ఇది క్రీస్తు పూర్వం 538వ సంవత్సరంలో జరిగింది. అయితే యెరూషలేము ఆ సమయంలో తిరిగి మరలా నిర్మించబడింది గనుక ఆ సమయంలో ఈ వాగ్దానము చారిత్రకంగా నెరవేర్పు జరిగిందని తప్పక మనం తెలుసుకోవాలి. అంతేకాకుండా సంపూర్ణంగా పూర్తి నెరవేర్పు ఎప్పుడు జరగబోతుందంటే, సంపూర్ణ పునరుద్ధరణ మెస్సియా రాజ్యంలో, అంటే దేవుడు ఇశ్రాయేలును పూర్తిగా సంపూర్ణంగా పునరుద్ధరించే భవిష్యత్ కాలంలో ఈ వాగ్దానము నెరవేర్పు జరగవలసి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నేడు ఆయన ప్రజలుగా ఆయన విశ్వాసంలో కొనసాగుతూ ఉన్న మనకు కూడా ఈ వాగ్దానం వర్తిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాన్ని వీక్షిస్తున్న నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ నీవు చేసిన అతిక్రమ దోషములను బట్టి, నీ పాపములను బట్టి శ్రమలకు, శోధనలకు నీవు అప్పగించబడ్డావేమో, శ్రమల్లో, శోధనలో బంధించబడి వాటి నుండి బయటికి రాలేని స్థితిలో నీవు ఉన్నావేమో, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీవు నీ పాపములను విడిచి దేవుని యొద్దకు వచ్చి నీవు పశ్చాత్తాపపడితే దేవుడు ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నీ జీవితాన్ని, యూదా ఇశ్రాయేలు ప్రజల జీవితాలను ఏ విధంగా అయితే పునరుద్ధరిస్తానని వాగ్దానం ఇచ్చాడో, ఆయన నీ జీవితాన్ని పునరుద్ధరిస్తాడు, బాగు చేస్తాడు, నూతన పరుస్తాడు, తిరిగి తన ఆశీర్వాదములను నీకు అనుగ్రహిస్తానని ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. భూజనులందరి ఎదుట వారు నాకు ఇష్టమైన పేరుగాను, స్తోత్ర కారణముగాను, ఘనతాస్పదముగాను ఉందురు. నేను వారికి చేయు సకల ఉపకారములను గూర్చిన వర్తమానమును జనులు విని, నేను వారికి కలుగుజేయు సమస్త క్షేమమును బట్టి, సమస్తమైన మేలును బట్టి భయపడుచు దిగులు నొందుదురు అనే వాగ్దానాన్ని నీ పట్ల నెరవేరుస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఈ వాగ్దానం ఏ విధంగా మన జీవితాల్లో నెరవేర్పు జరుగుతుందంటే, అందరి ఎదుట
దేవుని మహిమను తెలియజేసే, ప్రతిబింబించే ఆశీర్వాదకరమైన జీవితంగా నీ జీవితాన్ని దేవుడు మారుస్తానని, ఆశీర్వదిస్తానని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఆయన నీ పట్ల ఉపకారములను చేసి క్షేమమును అనుగ్రహించి మేలులు నీ జీవితంలో ఆయన దయచేసి వాటిని చూచిన వారు లేక నీ జీవితాన్ని చూచిన వారు నీ ఎడల దైవ సంబంధమైన గౌరవాన్ని, దైవ సంబంధమైన భయాన్ని కలిగి ఉండే అటువంటి ఆశీర్వాదకరమైన స్థితిని నీకు అనుగ్రహిస్తానని దేవుడి వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ఆయన మహిమ కొరకు వాడబడే పాత్రగా నిన్ను హెచ్చిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. గనుక దేవుడు కోరే ఆత్మీయ స్థితిని కలిగి ఈ వాగ్దాన దీవెనలను మీరు పొందుకోవాలని ప్రభు సేవకునిగా నేను కోరుచు ఈ వాగ్దానపు మాటలను నేను ముగిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థనతో మనం ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామమునకు మహిమా ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మీరు మాట్లాడిన ఈ వాగ్దానపు మాటను బట్టి నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. వాగ్దానాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరు మీరు దీవించండి, వారి ఆరోగ్యాలు మీరు దీవించండి, వారి ఆధ్యాత్మిక జీవితాలను దీవించండి, ప్రయాణాల్లో క్షేమాన్ని దయచేయండి, తలపెట్టే కార్యాల్లో మీరు తోడుగా ఉండి సఫలపరచమని మరొకసారి ఈ వాగ్దాన కార్యక్రమాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ వాగ్దానాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరు కూడా నీవు కోరే ఆధ్యాత్మిక జీవితాన్ని కలిగి ఈ వాగ్దాన దీవెనలను స్వతంత్రించుకున్నట్లు మీ ఆత్మ సహాయం దయచేయమని మరొకసారి ఈ వాగ్దాన కార్యక్రమాన్ని బట్టి నీ నామానికే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకంత నాశనం కలుగును గాక, ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను నూరంతులుగా ఆశీర్వదించును గాక, ఆమేన్.